హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. అయితే నేను ఎక్కడున్నానంటే ఏదో సాఫ్ట్వేర్ ఆఫీసులు కనిపిస్తున్నాయి, పెద్ద పెద్ద బిల్డింగ్లు కనిపిస్తున్నాయి అని అనుకుంటున్నారు కదా. ఎస్, నేను ఎందుకు వచ్చానంటే నార్మల్గా ఫుడ్ స్టాల్స్ ఎక్కడ ఉంటాయండి, మాస్ ఏరియాలో ఫుల్ పబ్లిక్ ఉన్న ప్లేస్లో ఉంటాయి. ఫుడ్ ట్రక్స్ కానీ, డ్రైవింగ్లు కానీ, రెస్టారెంట్లు కానీ అన్నీ అట్లాగే ఉంటాయి. కానీ ఇక్కడ ఒక స్పెషల్ ఉందండి. ఏంటంటే ఇన్ని సాఫ్ట్వేర్ ఆఫీసుల మధ్య పక్కనే దుర్గం చెరువు, ఇక్కడ పక్కనే మనం చూసుకున్నట్టయితే తమాడా మీడియా కానీ ఇవన్నీ ఉన్నాయి. మొత్తం చుట్టుపక్కల మొత్తం సాఫ్ట్వేర్ ఆఫీసులే ఉన్నాయి. సో ఆ సాఫ్ట్వేర్ ఆఫీసులకి ఏమాత్రం తగ్గకుండా ఇక్కడ ఒక డ్రైవిన్ ఉంది. ఆ డ్రైవిన్లో ఒక చిన్న స్టాల్ అయితే చాలా బాగుంది. దాని పేరు కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. ఆ ఫుడ్ స్టాల్ కోసమే ఈరోజు ఒక స్పెషల్ వీడియో చేద్దామని వచ్చేసాను. అలాగే అందులోని ఓనర్ కూడా నెలకి సాఫ్ట్వేర్ వాళ్ళు ఎంత సంపాదిస్తారో దానికి తగ్గకుండా ఒక ఆంటర్ప్రూనర్గా అంతే సంపాదిస్తున్నారు. సో ఆయన దీన్ని ఎందుకు స్టార్ట్ చేయాలనుకున్నారు, ఆ రెస్టారెంట్కి అంటే ఆ ఫుడ్ స్టాల్కి ఆ పేరే ఎందుకు పెట్టాలనుకున్నారు, వెళ్ళి అసలు ఆ ఫుడ్ స్టాల్ పేరేంటి, అది ఎక్కడుంది, ఎలా ఉంది, దాని టేస్ట్ కూడా ఎలా ఉందో చూద్దాం పదండి. వివాహ భోజనంబు వింతైన వంటకంబు. అబ్బాయి కోడికూర పులుసెట్నా, ఏరా కోడిగుడు పులుసెట్నా అంటే మన వెనకే ఉంది ఒక పెద్ద డ్రైవింగ్. అందులో చాలా రకాల ఫుడ్ స్టాల్స్, జ్యూస్ సెంటర్లు అవి ఇవి ఉన్నాయి. సో అందులో మనం వీడియో చేయబోయే ఫుడ్ స్టాల్ ఏదంటే ఇదే. రండి చూద్దాం. ఇదే నల్లిబొక్క నాటుకోడి. వావ్, పేరు వింటేనే చాలా బాగుంది కదా, నోరు ఊరిపోతుంది. నల్లిబొక్క నాటుకోడి ఎవరికి నచ్చదండి, ప్రతి ఒక్కళ్ళ ఫేవరెట్ డిషెస్ ఉంటాయి. అంటే నాటుకోడి చాలా మందికి ఫేవరెట్. అలాగే రీసెంట్ టైమ్స్లో మన బలగం సినిమా వచ్చిన తర్వాత నల్లిబొక్కకి కొంచెం ఫేమ్ వచ్చిందండి. నల్లిబొక్క అనగానే ఫస్ట్ మనకి బలగం సినిమా గుర్తొస్తుంది, అందులో కొన్ని డైలాగ్స్ గుర్తొస్తాయి. సో ఈరోజు నల్లిబొక్క నాటుకోడి అసలు ఏంటి ఈ పేరు పెట్టడానికి కారణం, ఆ ఫుడ్ ఎలా ఉండబోతుంది, టేస్ట్ ఏంటి, మనం డైరెక్ట్గా ఆ ఫుడ్ స్టాల్ దగ్గరికి వెళ్ళి టేస్ట్ చూసేద్దాం పదండి. అయితే మనం ఈ డ్రైవింగ్లోకి వచ్చేసాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫుడ్ స్టాల్స్ చాలా ఉన్నాయి. అందులో మన నల్లిబొక్క నాటుకోడి ఎక్కడుందంటే ఆ చివరి నుండి రండి. అయితే ఈ రెస్టారెంట్ వచ్చేసి మార్నింగ్ అంటే ఆఫ్టర్నూన్ అనుకోండి, మార్నింగ్ కాదు, 12కి స్టార్ట్ అవుతుందంట. అయితే మేము ఈరోజు కొంచెం లేట్గా వచ్చేసరికి కొన్ని ఫుడ్స్ ఆల్రెడీ అయిపోయాయని చెప్పారు. సో అంతమంది కస్టమర్స్ వచ్చారనమాట. అప్పుడే అర్థం చేసుకోవచ్చు మనం టేస్ట్ ఏ రేంజ్లో ఉందో. అంటే నల్లిబొక్కకి నాటుకోడికి ఆ మాత్రం ఉంటుంది కదండి. సో ఇక్కడ చూస్తే మనం పొలా ఉంది. వావ్, అదిరిపోయింది. మనం ఇంట్లో చేసుకుంటే ఎట్లుంటుంది, ఊర్లలో చేసుకుంటే ఎట్లుంటుంది, సేమ్ అట్లాగే ఉంది. అందుకని పెట్టారు అనుకుంటా నల్లిబొక్క నాటుకోడి అని. ఇక ఈ నాటుకోడి కర్రీ ఏదైతే ఉందో, నాటుకోడి కర్రీలోకి మనకి ఈ పులావ్ కాంబినేషన్, నాటుకోడి కూర పులావ్ రెండు కలిపి తింటే అద్దూర్స్ అనుకోండి, అద్దరిపోతుంది. ఇక అట్లాగే మన నల్లిబొక్కల కూర అలాగే ఈ పులావ్లోకి కూడా సూపర్ కాంబినేషన్. మనం నార్మల్గా ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు కానీ, పొలాల్లో కూర్చొని, లేదంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కానీ, ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు కోళ్ళు కోసి మరి మనకి ఆ నాటుకోడి మంచిగా ఫ్రై చేసి మంటలో కాల్చి మనకు పెడతారు. అట్లాగే ఇక్కడ కూడా సేమ్ ప్రిపరేషన్ ఉంటుంది. ఇక్కడే ఉంది మనకి, మన పర్సనల్గా నా ఫేవరెట్ నాటుకోడి. సో ఈ పేరు వినంగానే నాకు అప్పుడే గుర్తొచ్చింది నల్లిబొక్క నాటుకోడి. నాటుకోడి నా ఫేవరెట్ కాబట్టి ఖచ్చితంగా ఈ స్టోరీ చేయాలి అని. ఇదే నాటుకోడి కూర. వావ్, నాకు నాటుకోడిలో స్కిన్ అంటే బాగా ఇష్టం అండి. మేబీ చాలామందికి నచ్చకపోవచ్చు, కానీ నాకు మాత్రం స్కిన్ అంటే బీభత్సంగా ఇష్టం. మీలో కూడా ఎవరైనా నాటుకోడి ఫ్యాన్స్ ఉన్నా, లేదంటే నాటుకోడి స్కిన్కి ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అలాగే ఖచ్చితంగా ఇక్కడ పక్కనే తమాడా మీడియా ఉంది. ఆ తమాడా మీడియాకి పక్కనే జస్ట్ ఒక 4-5 అడుగుల దూరంలోనే ఈ డ్రైవిన్ ఉంటుంది. ఇక్కడే మన నల్లిబొక్క నాటుకోడి ఫుడ్ స్టాల్ ఉంటుంది. డ్రైవిన్ లోపల వచ్చేసి టేస్ట్ చేసేయండి ఖచ్చితంగా. నల్లిబొక్క నాటుకోడి ఫుడ్ స్టాల్ వాళ్ళ ఓనర్ అయితే మనతో పాటు ఉన్నారు, కోటీశ్వరరావు గారు. ఆయనతో ఒకసారి మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్ అండి, నమస్తే అండి. అంత హ్యాపీ అండి. నల్లిబొక్క నాటుకోడి అనే పేరు ఎందుకు పెట్టారండి? నల్లిబొక్క అనేది ఒక తెలంగాణకి సంబంధించిన ఒక ఫేమస్ ఐటమ్. నాటుకోడి అనేది ఆంధ్రాకి సంబంధించిన ఒక ఫేమస్ ఐటమ్. ఆ రెండు కలిపి మిక్స్ చేసి నల్లిబొక్క నాటుకోడి అని చెప్పి ఒకటి పెట్టాము.
మా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే పలావ్స్ మీద పెట్టుకున్నాం అన్నమాట. పలావ్స్ అనేది బాగా ఫేమస్ చేయాలి అని. దాంట్లో డిఫరెంట్ నల్లిబొక్క పలావ్ అనేది ఆల్రెడీ తెలంగాణ బాగా ఫేమస్ నల్లిబొక్క అంటే. దానికోసం కొట్లాటలు ఎన్నో జరుగుతున్నాయి. దాన్ని మనము నల్లిబొక్కనే తెలంగాణలో కూడా ఏంటంటే ఎక్కువ ప్రాచుర్యం లేదు. రెస్టారెంట్ల పరంగా చూస్తే ఎక్కడ చూసినా నాటుకోడి ఉంటుంది కానీ కామన్గా నల్లి మొక్క అనేది మేము టార్గెట్గా చేసుకుని పలావ్స్ టార్గెట్ చేసుకుని పెట్టామన్నమాట. అది నేను ఇందాక బయట కూడా చెప్పాను. రీసెంట్గా మనం బలగం సినిమా 1 year బ్యాక్ బలగం సినిమాలో నల్లిబొక్క చాలా ఫేమస్ అయింది. అప్పటి నుంచి నల్లిబొక్క కూడా ఫేమస్ అయింది. దాని కాంబినేషన్ దాన్ని ఊహించుకొని ఏమైనా పెట్టారా? దాని ఇన్స్పిరేషన్గా కూడా తీసుకుని అదే కారణం. నల్లిబొక్క అనేది యాక్చువల్ నేను విజయవాడ నాది ఆంధ్ర. దాని యొక్క ఇదనేది దాంట్లో చూపించాడు నల్లిబొక్క యొక్క. మీరు ఆంధ్ర, మరి నల్లిబొక్క ఎలా పరిచయం? ఆంధ్రాలో 10-20 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాయి హైదరాబాద్. అందుకనే నల్లిబొక్క నాటుకోడి అని చెప్పి తెలంగాణ ఆంధ్ర 2 ఐటమ్స్ కలిపి మిక్స్ చేసి ఫేమస్ చేద్దామని చెప్పి ఇది పెట్టడం జరిగింది. అయితే మనకి నార్మల్గా ఫుడ్ స్టాల్స్ కానీ రెస్టారెంట్లు కానీ డ్రైవిన్లు కానీ మాస్ ఏరియాలలో ఉంటాయి. అక్కడ ఫుల్ పబ్లిక్ వస్తారు, అక్కడ వెళ్తూ వెళ్తూ తిని వెళ్తారు. కానీ మనం ఇక్కడ వెరైటీ ఏంటంటే అసలు ఈ డ్రైవిన్ లోపల ఉందని కూడా చాలా మందికి కనపడలేదు, కానీ పబ్లిక్ మాత్రం చాలా మంది ఉన్నారు. అది కాక చుట్టుపక్కల మొత్తం సాఫ్ట్వేర్ ఆఫీస్లే ఉన్నాయి. ఇది మధ్యలో పెట్టడానికి గల కారణం ఏంటండి? మధ్యలో పెట్టడానికి కారణం అంటే ఏం లేదు. మన ఫుడ్ బాగుందంటే జనం ఎక్కడి నుంచైనా వస్తారు. మెయిన్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అనేది మెయింటైన్ చేయడం అనేది మెయిన్. అది గల్లీలో పెట్టిన మన క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అనేది మనం జనం తెలుసుకుని ఇప్పటివరకు నాకు ఏ సోషల్ మీడియా నుంచి ఎటువంటిది లేదు. ఓన్లీ ఫర్ మౌత్ టాక్ నుంచి మాది వెళ్తుంది. అట్లాగనే ఇక్కడ పెట్టాము. ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీస్ కొన్ని టార్గెట్ చేసుకుని పెట్టుకున్నాము. అట్ ద సేమ్ టైం మాకు డిఎల్ఎఫ్లో కూడా ఇంకో బ్రాంచ్ ఉంది. అదే ఇట్ ద సేమ్ సాఫ్ట్వేర్ కంపెనీ కొన్ని మేము పంపిస్తాం. క్యాటరింగ్ కూడా పంపిస్తాము. ఫుడ్ సప్లై చేస్తాం. ఇక్కడ చూస్తున్నట్టయితే చాలా మంది కూడా వచ్చి ఇక్కడే తింటున్నారు. మన దగ్గర ఏం స్పెషల్ అంటే ఏం చెప్తారు? మన దగ్గర మెయిన్ స్పెషల్ అంటే నల్లిబొక్కే. నల్లిబొక్క పలావ్, నాటుకోడి పలావ్, చిట్టుముత్యాల పలావ్. పులావ్ అంటే కలిపి చేస్తారా లేదంటే సపరేట్ విడిగా చేస్తారా? పలావ్ అనేది కాంబినేషన్ ఉంటుంది. పలావ్ రైస్ ఒకటి ఉంటుంది, దానికి కాంబినేషన్ మనం ఇస్తాం. నాటుకోడి కావాలి నాటుకోడి ఇట్లా ఇస్తాము. చిట్టుముత్యాల పలావ్ అనేది మాత్రం ఒకటే దమ్ టైప్ వస్తుంది. చిట్టుముత్యాల పలావ్ అనేది టోటల్ డిఫరెంట్. అది మిగిలినవి మాత్రం అనేది కాంబినేషన్ చేస్తాం మనం. చికెన్ 65 పలావ్, నాటుకోడి పలావ్, చికెన్ పలావ్, ఫ్రై పీస్ పలావ్, తందూరి పలావ్ ఇట్లా కాంబినేషన్ ఇస్తాం మనం. ఏది కావాలంటే అది ఇస్తాం. కామన్ రైస్ మాత్రం ఒకటే ఉంటుంది. చిట్టుముత్యాలు ఒకటి మాత్రం డిఫరెంట్ ఉంటుంది. అన్నీ పులావ్ ఉంటుంది, కర్రీ ఉంటుంది. ఓన్లీ చిట్టి ముత్యాల పులావ్ మాత్రం కాంబినేషన్ మొత్తం మిక్స్ అయి ఉంటుంది. ఓకే 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 ఓకే. పులావ్ అనేది కూడా మేము ఇంకా ఫ్రాంచైజీ లాగా వెళ్దామని చెప్పి ప్లాన్ చేసుకుంటున్నాం. ఒక డిఫరెంట్ ప్లేస్ మా మెయిన్ మోటో ఏంటంటే ఫుడ్ ప్రిపేర్ అనేది ఇక్కడ చేసుకుని డిఫరెంట్ ప్లేసెస్కి ఎలా ఫుడ్ సప్లై చేయాలి, మా బ్రాండ్ ఎలా వెళ్ళాలి అనేది చూస్తాం. అట్ ద సేమ్ టైం కొన్ని కమ్యూనిటీస్తో కూడా టైప్ అవుతున్నాం మేము. అపార్ట్మెంట్స్ కమ్యూనిటీస్ ఉంటాయి, వాళ్ళతో టైప్ అయ్యి ఎవ్రీ సండే దావత్ బాక్స్ అని చెప్పి ఒక ఐటమ్ తీసుకుంటున్నాము. అది నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుంది. మరి దావత్ బాక్స్ అనేది కూడాను ఎవ్రీ కమ్యూనిటీలో దాదాపుగా అన్నిటితో టైప్ అయ్యి ఒక ఫ్యామిలీకి సరిపడా ఒక 10 ఐటమ్స్ కలిపి ఒక బాక్స్ దావత్ బాక్స్ అని చెప్పి ఒక కాన్సెప్ట్తో వెళ్తున్నాం. అది నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో స్టార్ట్ అవుతుంది. అది కూడా ఖచ్చితంగా చాలా మంచి ఐడియా అది దావత్ బాక్స్ అనేది. మేము ఒకప్పుడు దావత్ అనే ప్రోగ్రామ్ చేసాం. దావత్ బాక్స్ బాగుంది. అట్లాగే క్యాటరింగ్స్ ఏమైనా చేస్తారా మీరు? ప్రస్తుతానికి క్యాటరింగ్ ఏం స్టార్ట్ చేయను, ఫ్యూచర్లో ప్లానింగ్ ఉంది చేయాలని. మరి నల్లిబొక్క నాటుకోడి వినడానికే చాలా డిఫరెంట్గా కొత్తగా ఉంది పేరు. చాలామంది అలా పెట్టి ఉండరు. నల్లి అనేది ఏదో రీసెంట్గా ఒక రెస్టారెంట్ అయితే వచ్చింది. మరి మనం పెద్ద రెస్టారెంట్ పెట్టే ఆలోచనలు కూడా ఉన్నాయా? రెస్టారెంట్ కంటే కూడా నేను డిఫరెంట్ ప్లేస్ ఫుడ్ ఎలా సప్లై చేయాలనే ప్లాన్ మీదే ఉన్నాం. కొన్ని ఫ్రాంచైజీ లాగా స్టాల్స్ ఓపెన్ చేసి ఓన్లీ టేక్ అవేస్ ప్లాన్ చేస్తున్నాం. బకెట్ పలావ్స్ అని చెప్పి ఈ టైప్లో కొన్ని కాన్సెప్ట్స్ తీసుకుని కొన్ని ఏరియాలో తీసుకుని ప్లాన్ చేస్తున్నాం. అయితే మరి మీ స్పెషల్ డిషెస్ అన్నీ మాకు టేస్ట్ చేపిస్తారా? తప్పకుండా. మీరు తినాలి అన్ని రకాల డిషెస్ హ్యాపీగా. మరి ఆ డిషెస్ ఏంటి, ఎలా ఉన్నాయి, టేస్ట్ ఏంటి, అవన్నీ టేస్ట్ చేసి చూద్దాం. వివాహ భోజనంబు వింతైన వంటకంబు అని అంటారు కదా. ఇప్పుడు మన దగ్గర నాన్ వెజ్ స్పెషల్స్ ఉన్నాయి. పలావ్, అలాగే మన నా ఫేవరెట్, మీ అందరి ఫేవరెట్ అయితే వచ్చి ఇక్కడే తినండి. నేనైతే తినేస్తున్నాను నాటుకోడి కూర. నా ఫేవరెట్ స్కిన్ ఉందండి ఇందులో.
అయితే ఇందాక మనం ఆయనతో మాట్లాడుతున్నప్పుడు చెప్తున్నారు కదా, నల్లి బొక్క అనేది చాలా మందికి తెలీదు. నిజంగా తెలంగాణలో ఉన్న వాళ్ళకి బలగం వచ్చిన తర్వాతనే ఆ నల్లి బొక్కకి కాస్త ఫేమ్ వచ్చిందనమాట. సో ఆ దాన్ని కొంచెం ఇన్స్పిరేషన్గా తీసుకొని నల్లి బొక్క అనే పేరు పెట్టారు. ఇలాగో నాటుకోడి కొంచెం ఈ మధ్య కొన్ని రెస్టారెంట్లు కూడా వచ్చినాయి. కోడి కూర, చిట్టిగారే ఇట్లాంటివి కొన్ని కొన్ని ఉన్నాయి కదా, అవన్నీ కూడా అందులో నాటుకోడి తప్పకుండా ఉంటుంది స్టార్టర్స్ కానీ అసలైన నాటుకోడి టేస్ట్ ఉంటుందండి ఊర్లలో అమ్మమ్మ వాళ్ళు చేస్తే, అత్తమ్మ వాళ్ళు చేస్తే. అంతేకాకుండా మనం ఎక్కడైనా ఇప్పుడు జాతరలకి కానీ బయట పొలాల్లో కానీ వెళ్ళి కూర్చొని అక్కడ వండుకొని చేసుకొని తింటే ఆ టేస్ట్ మనం నార్మల్గా తినేటప్పుడు కానీ ఎప్పుడు రాదు. మనం ఇంట్లో చేసుకున్నా నార్మల్గా అట్లాంటి టేస్ట్ అయితే రాదు. మరి దీని టేస్ట్ ఎలా ఉందో నేను అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా, టేస్ట్ చేద్దాం చేద్దాం చేద్దామని. కాలిపోతుంది. దీని టేస్ట్ ఎలా ఉందో మనకి ముందే అంటే నాటుకోడి ఇష్టం, నాన్ వెజ్ కూడా ఇష్టం కదా, అందుకని కాస్త. అలాగే మనకు ఆనియన్ కూడా ఇచ్చారు, సలాడ్, నిమ్మకాయ కూడా ఉంది. పక్కన చూస్తే ఒక పెద్ద నల్లి బొక్క అయితే కనిపిస్తుంది. అందరికీ నోరు ఊరిపోతుండొచ్చు. మీరు కూడా తినాలని అనుకుంటే నల్లి బొక్క నాటుకోడి అనే ఫుడ్ స్టాల్కి రండి. తీసుకురండి. మన కోసం ఇంకొక ఏదో ఏది క్రిస్పీ పలావ్. ఓకే, క్రిస్పీ జాయింట్ పులావ్ అంట. ఓకే, ఇది చికెనే కదండి? ఇది చికెన్ అంట, మొత్తం ఫ్రై చేసి ఉంది, డీప్ ఫ్రై. అలాగే పులావ్ కాంబినేషన్ దానికి. సరే మనం ఇది టేస్ట్ చేద్దాం. ఏం మాట్లాడినండి, నేను తినేస్తా ఫస్ట్. అంత కమ్మగా ఉంది నిజంగా. ఏదో వీడియో కోసం అలా చెప్తుంది అని అనుకోకండి, నిజంగా చాలా టేస్టీగా ఉంది. చూడండి, నేను స్కిన్నే తింటున్నా, నాటుకోడి స్కిన్. మనం ఇంట్లో చేసుకుంటే ఎలా ఉంటుంది, పొయ్యి మీద చేస్తే ఎలా ఉంటుంది, అలాగే ఉంది, సేమ్ టు సేమ్. టేస్ట్ అయితే అద్దరిపోయింది. వావ్. నార్మల్గా నాటుకోడి ఉడకడానికి చాలా అంటే చాలా టైం పడుతుందండి. ఒక గంటన్నర పడుతుంది. ఆ బొక్కలు అవన్నీ, అంటే నాటుకోడిలో బొక్కలు ఎక్కువగా ఉంటాయి కదా, మన ఫారం కోడి నార్మల్ కోడికి ఉన్నట్టు ఉండవు, కానీ అదే ఎక్కువ టేస్ట్ ఉంటుంది. ఈ గ్రేవీ ఉంది కదా, ఈ గ్రేవీ చాలా టేస్టీగా ఉందండి. ఇందులో ఆనియన్ నంచుకొని తిందాం. అబ్బాయి కోడికూర పులుసెట్నా? ఏరా కోడిగుడు పులుసేటనా? ఆ డైలాగ్ గుర్తొస్తుంది. పులుసు కాదు ఇది, నాటుకోడి కూర, కానీ మస్తుంది, బీభత్సంగా ఉంది. మంచిగా ఆనియన్ పెట్టుకొని అక్కడ ఒక నిమ్మకాయ ఉంది, ఆ నిమ్మకాయ పిండుకొని కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయకండి డూడ్. అంటే రెస్టారెంట్ కొంచెం చిన్నగా ఉంది, నల్లిబొక్క నాటుకోడి స్టాల్ చిన్నగా ఉంది, టేస్ట్ ఎట్లుంటుందో అని అనుకోకండి. ఇక్కడ పక్కనున్న సాఫ్ట్వేర్ ఆఫీస్లకు అన్నీ ఈ నల్లిబొక్క నాటుకోడే సప్లై చేస్తుంటుందంట ఫుడ్. వాళ్ళు 12కి స్టార్ట్ అవుతే 1:30 మేము వచ్చేసరికి ఫుడ్ అంతా అయిపోయిందండి. రియల్గా ఫుడ్ అంతా అయిపోయింది, మా కోసం మళ్ళీ సపరేట్గా వండారు ఫుడ్. సో అంతమంది వస్తున్నారు. మళ్ళీ ఇక్కడ ఎక్కడ అన్ని ఏ స్టాల్కి లేరు అంతమంది. ఆ నల్లి బొక్క నాటుకోడికి మాత్రం ఇక్కడ నుంచి చాలా దగ్గరికి ఫుడ్ సప్లై చేస్తారంట. డిఎల్ఎఫ్లో మనకి అందరికీ చాలా ఫేమస్ డిఎల్ఎఫ్ తెలుసు కదండి, కేఎంబికి వెళ్ళే రూట్లో. ఆ డిఎల్ఎఫ్లో కూడా నల్లిబొక్క నాటుకోడి స్టాల్ ఉందంట. ఒకవేళ ఇక్కడికి రాలేకపోయిన వాళ్ళు ఉంటే, అక్కడికి దగ్గరలో ఉంటే అక్కడికి వెళ్ళి తినేసేయండి. ఇది టేస్ట్ చేద్దాం. బయట ఎండలు మండిపోతున్నాయి, ఇప్పుడు అంత పెద్ద బొక్క నేను తినాలి.
ఇంత నేను తినలేకపోవచ్చేమో. సరే ఈ గ్రేవీ పులావ్ సేమ్ అండి, గ్రేవీ వేసుకుందాం. నల్లి బొక్కను చూస్తుంటేనే ఎలా తినాలో దాన్ని. తిట్టుకోమాకండి నన్ను, తింటున్నాను నేను ఇది. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో, బొక్కేది ఇంత పెద్దగా ఉంది. బాగుందండి, కారంగా ఉంది, ఘాటుగా ఉంది. అంటే నల్లి బొక్క అంటే ఆ మాత్రం ఉండాలి కదా. నా దిష్టి పెట్టకండి, నా బొక్కను చూసి నల్లి బొక్కను చూసి. కావాలంటే మీరు కూడా వచ్చి తినండి, కానీ నాకు మాత్రం దిష్టి పెట్టకండి. నేను అది మీరు కెమెరా ఆఫ్ అయిన తర్వాత మొత్తం తినేస్తాను. గ్రేవీ కూడా చాలా బాగుంది. ఎందుకు ఎంత టేస్ట్గా ఉన్నాయి అర్థం కావట్లేదే. నిజంగా ఈ నాటుకోడి నల్లి బొక్క చాలా బాగుంది. ఇది టేస్ట్ చేద్దాం. ఇది మొత్తం ఫ్రైడ్ చికెన్ లెగ్ పీస్. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? మన కోసం పైన మొత్తం కారం వేసి ఇచ్చారు, ఎండలో మండింగ్. మొత్తం తినేసేలాగున్నా నేను ఇది. బాగుందండి, అంటే డిఫరెంట్గా ఉంది. ఇది ఎప్పుడు నేను టేస్ట్ చేయలేదు. అంటే కేఎఫ్సీ ఉంటుంది నార్మల్గా, దాని టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. దానిపైన ఇంకా ఏవో ఉంటాయి. ఇది ఏం వేసారో నాకు అర్థమవుతుంది, కానీ ఈ పైన లేయర్ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. ఈ లేయర్ కారం పొడి కూడా దానికి కరెక్ట్ తగ్గట్టుంది. మంచిగా ఉడికిందండి లోపలంతా, చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. ఓకే, అయితే నేను ఇక్కడి వరకు తినేసి వస్తాను. ఇంకా చాలా ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయంట, అంటే 2-3 ఉన్నాయి, కానీ ఇవి మాత్రం ఇక్కడ మెయిన్. నల్లి బొక్క, నాటుకోడి, మనమైతే అవి టేస్ట్ చేసాం. మొత్తం ఇది తిన్న తర్వాత నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, మళ్ళీ కలుద్దాం. ఇది ఫ్రై పీస్ చికెన్ పులావ్, నాటుకోడి పులావ్ ఏం కాదు, నార్మల్ పులావే. అయితే ఇందాక ఆ ప్లేట్ ఎటు పోయింది, కానీ చెయ్యి అలాగే ఉంది అని అనుకోలేరు, కామెంట్స్ కూడా పెడతారు, నాకు తెలుసు మీ సంగతి. ఆ ప్లేట్లో మొత్తం బొక్కలు అవన్నీ ఉన్నాయి, నాకు దిష్టి పెడతారని చెప్పి ఆ ప్లేట్ మార్చేసాను. ఇది టేస్ట్ చూద్దాం. ఇప్పటికే నా బొజ్జు అంతా నిండిపోయిందండి. జస్ట్ దీని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. కరివేపాకు తినడం చాలా మంచిది హెల్త్కి, తినాలి. చాలా బాగుందండి. అయితే వీళ్ళదొక కాన్సెప్ట్ ఉంది, అది త్వరలో రాబోతుంది. ఇప్పటికే దాదాపు పూర్తయిపోయిందంట. దావత్ బాక్స్, అందులో 10 ఐటమ్స్ ఉంటాయంట, 10 రకాల ఫుడ్ ఐటమ్స్ ఉంటాయంట. వాటిని ఇప్పుడు అపార్ట్మెంట్స్లో కానీ ఏదైనా పెద్ద ఫ్యామిలీ ఫంక్షన్స్ కానీ అలా జరుగుతున్నప్పుడు ఆ దావత్ బాక్స్ అనేది పంపిస్తారంట. అంటే ఒక 10 మెంబర్స్ కానీ అంతకంటే ఎక్కువ కానీ, అలా ఎంతమందికి వీలైతే అంతమందికి దావత్ బాక్స్ అనే కాన్సెప్ట్ని రెడీ చేసుకొని ఇంటికి పంపిస్తారంట. సో దాంతో మనం దావత్ చేసుకోవచ్చు, అది త్వరలో రాబోతుందని చెప్పారు. అలాగే జొమాటో, స్విగ్గీ ఇవి అన్నీ కూడా వీటిలన్నిటిలో కూడా ఈ ఫుడ్ని ఆర్డర్ చేసుకోవచ్చు, నల్లి బొక్క, నాటుకోడి అనేదాన్ని. ఇంకొక 1 వీక్లో అది కూడా అయిపోతుందంట.
సో మీరు ఒకవేళ తినాలనుకుంటే ఇక్కడికి రాలేకపోయినట్లయితే ఖచ్చితంగా నల్లిబొక్క నాటుకోడి అనేది జొమాటోలో ఆర్డర్ చేసుకొని ఖచ్చితంగా టేస్ట్ చూడండి. అలాగే డిఎఫ్లో కూడా డిఎల్ఎఫ్లో నైట్ 1 వరకు ఉంటుందంట. ఈ మధ్య ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి, ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఇప్పుడు 12 వరకే ఉంది. నార్మల్ డేస్లో అయితే 1 వరకు ఉండేది. మొన్నటిదాకా మన రంజాన్ ఉంది కాబట్టి 3 వరకు 2 వరకు కూడా ఉండేది. సో ఖచ్చితంగా వెళ్ళి టేస్ట్ అయితే చూడండి. నాటుకోడి నల్లిబొక్క మాత్రం అదిరిపోయింది. నాకు ఎక్కువ ఇష్టం కాబట్టి నేను ఎక్కువ దాని గురించి చెప్తున్నానేమో నాకు తెలీదు. నాటుకోడి మాత్రం అసలు నేనైతే మొత్తం తినేసాను ఆల్మోస్ట్. ఇది మళ్ళీ వేసుకొని వచ్చారు ఆయన. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. కారం కూడా తినేటప్పుడు నాకు అస్సలు తెలియలేదండి కారం ఉందేమో అని. తిన్న తర్వాత మొత్తం ఊదుతున్నాను. కానీ చాలా బాగుంది. అంటే ఈ నాటుకోడి చికెన్ ఇట్లాంటి నాన్ వెజ్ ఐటమ్స్ అనేవి కారం ఉంటేనే కొంచెం టేస్టీగా ఇంకా ఎక్కువ తినాలనిపిస్తుంది. అయితే ఇక్కడ పబ్లిక్ వస్తారు, అంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి కాబట్టి అందులో నుంచే. అంటే ఇక్కడ పెట్టడానికి గల కారణాలు ఏంటి అని నేను ఆయనని అడిగిన. ఆయన ఏం చెప్పిండంటే, నేను కొంచెం నాటుకోడి వేసుకుంటా ఆగండి. నాకు ఎందుకో నాటుకోడే బీభత్సంగా నచ్చిందండి. అవును, చెప్పడం మర్చిపోయినా, ఏదో చెప్తున్నా. సాఫ్ట్వేర్ కంపెనీస్ మధ్య ఎందుకు పెట్టిందని ఆయన క్వశ్చన్ అడిగితే ఏం చెప్పారంటే, నార్మల్గా బయట ఎక్కడైనా పెట్టినా మనకంత రీచ్ ఉండదు, అది ఏం ఉండదు. అంటే ఇంకొకటి కూడా చెప్పారు, టేస్ట్ ఉంటే ఒకవేళ మన ఫుడ్ కనుక వాళ్ళకి నచ్చినట్లయితే ఆ రెస్టారెంట్ ఏ మూలలో ఉన్నా ఎంత దూరమైనా వెళ్ళి తినాలనిపిస్తుంది. నాకేంటంటే ఇప్పుడు నార్మల్గా బెంగళూరులో అనుకోండి, బెంగళూరులో నా ఫేవరెట్ పానీపూరి ఉంటుంది. ఎందుకో అక్కడ తిన్న మసాలా పూరి అని ఒకటి దొరుకుతుందండి బెంగళూరులో. అక్కడ ఉన్న టేస్ట్ నేను ఇంతవరకు ఏ ప్లేస్లో నేను తినలేదన్నమాట. సేమ్ అట్లాగే టేస్ట్ ఎక్కడుంటే మనుషులు దాన్ని వెతుక్కుంటూ వెళ్తారు. ఇంకొకటి ఏంటంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి కాబట్టి పబ్లిక్ కూడా చాలా బాగా వస్తారు. ఒక్కసారి వెనకకు తిరిగి చూడండి, పబ్లిక్ ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది. నల్లిబొక్క నాటుకోడి టేస్ట్ అయితే అదిరిపోయింది. చాలా థ్యాంక్స్ అండి. చాలా ఐటమ్స్ ఇచ్చారు, అంటే కొన్ని అయిపోయినాయి, మా కోసం మళ్ళీ ప్రిపేర్ చేసి మరి ఇచ్చారు. చాలా థ్యాంక్స్ అండి, చాలా టేస్టీగా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మీరు వచ్చి మా నల్లిబొక్క నాటుకొని ప్రమోట్ చేస్తున్నందుకు, ఈ ప్రోగ్రామ్ చేసినందుకు మీకు నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇట్స్ ఓకే అండి. టేస్ట్ ఎక్కడున్నా జనాలు వెతుక్కుంటూ వస్తారు. క్వాలిటీలో మేము ఎప్పుడు కాంప్రమైజ్ కాము. ఈ పులావ్ అనేది బాగా ఎస్టాబ్లిష్ చేయాలనేది మా ఇది. ఇంకా ఫ్రాంచైజ్ లాగా ప్లాన్ చేసుకుంటున్నాం. ఖచ్చితంగా ఇంకా చాలా మంది రావాలని, మంచి కస్టమర్స్ అందరు రావాలని మేమంతా కోరుకుంటున్నాం. అలాగే ఈ రెస్టారెంట్ ఈ ఫుడ్ స్టాల్ ఫుడ్ గెలేరియో అనే ఒక బోర్డు ఉంటుంది. ఎక్కడంటే మనకి డైరెక్ట్గా రోడ్డు నుంచి చూస్తే తమాడా మీడియా కనిపిస్తుంది. అదే సందులో స్ట్రైట్గా వచ్చి రైట్ టర్న్ తీసుకుంటే మనకి ఫుడ్ డ్రైవిన్ అయితే కనిపిస్తుంది. అందులోనే మన నల్లిబొక్క నాటుకోడి అనే స్టాల్ ఉంటుంది. వచ్చి ఎవరైనా సరే టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.